జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమా గండ్రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రజలకు చేరువ చేయాలి. గుంటూరు కిమ్స్ శిఖర ఆసుపత్రి ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు నిర్ణయం. '1/70 యాక్ట్ పై స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యలు సరికాదన్న మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి. గిరిజనుల హక్కులు కాలరాస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరిక. రాజం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో కాలువలో లభ్యమైన వ్యక్తి మృతదేహం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. గుంటూరు కిమ్స్ శిఖర ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్య రంగాన్ని ప్రజలకు మరింత చేరవేయాలని, అందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గానికి ఒక్కొక్క మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయబోతున్నట్టు ఆయన ప్రసంగంలో వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ అన్ని నగరాల్లో అన్ని సిటీల్లో ఉంది. నేను వస్తూ ఉంటే చూపించాడు. వెరీ గుడ్ మార్కెటింగ్ మేనేజర్ అనుకున్నాను. ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా చూశాను. హాస్పిటల్లో వస్తే ఎక్కడెక్కడ కిమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయో మొత్తం మ్యాప్ వేసి, ఆంధ్ర మ్యాప్ వేసి చాలా స్పష్టంగా చూపించాడు. అంతటితో ఆగలేదు. అక్కడి నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పండుగలు చేస్తారో అవన్నీ కూడా చేశారు. అక్కడి నుంచి మీరు చూస్తే ఆ గోడలంతా కూడా మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది. అలాంటి పెయింటింగ్స్ వేసి ఆంధ్రప్రదేశ్లో టూరిజం స్పాట్స్ కూడా మొత్తం ఒకసారి చూపించాడు. ఒక పక్క హిస్టరీ, ఒక పక్క జాగ్రఫీ, ఇంకో పక్క మెడికల్ నాలెడ్జ్ కూడా, ఏ జబ్బు వస్తే ఏ విధంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలని కూడా బ్యూటిఫుల్గా చూపించాడు. అంటే దీన్ని బట్టి చూస్తే మనిషి పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు. ఏం చేస్తే ప్రజల్లో చైతన్యం వస్తుందో అది చేస్తూ ముందుకు పోతున్నాడు. అందుకే సక్సెస్ అయ్యాడు. దానికి మరొక్కసారి మీ అందరి తరపున కూడా రాష్ట్రంలో మీరు చూస్తే నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, ఒంగోలు, వైజాగ్, అనంతపూర్, కర్నూలు ఎక్సెప్ట్ 2 చెప్పాడు. రేపు ఎల్లుండి ఆ 2 కూడా పెట్టేస్తాడు. కాబట్టి అన్ని జిల్లాల్లో, కొత్త జిల్లాల్లో కూడా కిమ్స్ హాస్పిటల్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పక్క నెట్వర్క్, రెండో పక్కన మీరు చూసినప్పుడు ఒక డిసిప్లిన్. ఈ 2 కూడా ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. ఆయనైతే చాలా ఏబిసిడి నుంచి జెడ్ వరకు మొత్తం చెప్పారు. ఏ విధంగా ఉండాలి అవన్నీ చాలా డీటెయిల్డ్గా చెప్పాడు. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో ఒక 1000 పడకల ఆసుపత్రి సికింద్రాబాద్లో పెట్టారు. ఇంకొక పక్కన ఇప్పుడే ఆయన చెప్పింది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడే గుంటూరు, విజయవాడ, అమరావతిలోనే 2000 బెడ్లు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ కూడా మార్కెటింగ్. అంటే ఒక విజన్ ఉండే వ్యక్తి భాస్కర్ రావు గారు అని చెప్పిన అభిప్రాయం. అది కూడా మోడల్స్, ఒక మోడల్ ఆయన చెప్పాడు. ఆ మోడల్ కూడా మీరు చూస్తే ఎంప్లాయీస్ ఎవరైతే ఇందులో పనిచేస్తున్నారో 10,000 మంది ఈ హాస్పిటల్లో పెట్టుబడులు పెట్టారు.
25,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్లో ఈ 10,000 మందికి 12,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ వచ్చిందంటే ఆ రోజు పెట్టిందంతా కూడా 100 కోట్లు పెట్టారేమో. 100 కోట్లు పెడితే ఈరోజు 12,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ వచ్చిందంటే ఆయన ఒక్కడు బాగుపడడం కాదు, హాస్పిటల్లో చేరిన ప్రతి ఒక్క డాక్టర్కి ప్రతి ఒక్కరికి షేర్ ఇచ్చాడంటే అది విజయ రహస్యం అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. పెందుర్తి నియోజకవర్గం పొర్లుపాలెం గ్రామంలో ఆధ్యాత్మికత ఉట్టిపడింది. కోరిన కోర్కెలు తీర్చే కోదండరాముని ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 3 రోజుల పాటు జరిగే ఉత్సవంలో 2వ రోజైన నేడు హనుమ, వినాయక, నాగబంధ విగ్రహాలకు పాలాభిషేకాలు, హోమాలు జరిగాయి. గ్రామ ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని విగ్రహాలకు స్వయంగా అభిషేకాలు చేశారు. సీతా లక్ష్మణ సహిత కోదండరాముడు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన తమ గ్రామ రామాలయంలో గంట స్తంభం ప్రతిష్టతో పాటుగా దేవతామూర్తుల విగ్రహాల ప్రతిష్టకు సంబంధించిన వివరాలను గ్రామ పురోహితులు వివరించారు. భగవంతుని యొక్క దయ వల్ల ఇక్కడ ప్రజలందరూ కూడా సహకారంతో ధ్వజస్తంభ ప్రతిష్టతో పాటు మహాగణాధిపతి నాగబంధ ప్రతిష్టలను కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట ఏర్పాటు చేస్తున్నారు. ఇది మహత్తరంగా 3 రోజుల కార్యక్రమంగా ఏర్పాటు చేశారు. అప్పుడే నిన్న విఘ్నేశ్వర పూజ, తర్వాత పుణ్యవచనము, దీక్షాధారణలు, విగ్రహాలకి అలాగే యంత్రాలకి వీటన్నిటికీ కూడా రక్షాబంధనం చేసి వాటన్నిటి యొక్క ప్రజలందరి యొక్క సహకారంతో చక్కని మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతో ఊరేగింపు కూడా జరిగింది. గ్రామంలో అన్ని మూలలు కూడా ఊరేగింపు జరిగింది. ఈరోజు ఉదయం ప్రారంభమైన తర్వాత మళ్ళీ విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి మూలమంత్ర విగ్రహాలన్నిటికీ కూడా మంత్ర జపాలను చేస్తూ అంకురార్పణ చేస్తూ ఇక్కడ ప్రధానమైనటువంటి ఏ దేవతలనైతే మనం ఆవాహన చేశామో వాటంతటికీ మూలమంత్రాలతో సహా హోమాలు జరిగాయి. అలాగే లక్ష్మీ గణపతి హోమం జరిగింది. ఇక క్షీరాదివాసం జరుగుతున్నది, లక్ష్మీ గణపతి హోమం కూడా జరిగింది. సీతారామాంజనేయుల వారి యొక్క, లక్ష్మణస్వామి వారి యొక్క, అభయాంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణా కటాక్షాలు ఈ ప్రజలందరికీ లోక సంరక్షణార్థము చేసేటువంటి ఈ యాగ దీక్ష వల్ల అందరికీ మేలు జరుగుతుంది. అందరూ కూడా శుభాన్ని పొందుతారు. జై శ్రీరామ్. విజయనగరం జిల్లా రాజం మండలం పెనుబాక గ్రామానికి చెందిన బాలుడు కుసుమంతరావు తోటి చిన్నారులతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి మృతి చెందాడు. పిల్లలు అరవడంతో స్థానికులు చూసి నీటి గుంటలో పడి ఉన్న కుసుమంతరావును బయటకు తీశారు. అనంతరం రాజాం ప్రాంతీయ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. బాలుడు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకటి బై 70 చట్టంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యతిరేకమని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా
జిఎంవలస మండలం చిన్నమేరంగి గ్రామంలోని ఆమె క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ గిరిజనుల మనోభావాలు దెబ్బతీసేలా స్పీకర్ మాట్లాడడం అన్యాయమన్నారు. ఆయన మాట్లాడడము ఎవరు మళ్ళీ స్పీకరు చట్టాలు చేసే శాసనసభ యొక్క స్పీకరే మాట్లాడితే ప్రతి ఒక్క గిరిజనుడు కూడా ఈరోజు ఆందోళన చెందారు. ప్రతి ఒక్కరు స్పందించారు. ఈరోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే అసత్య ప్రచారాలు ఏంటి? అయితే అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడలేదా? గిరిజన మనోభావాలు దెబ్బతీయలేదా? ఈరోజు తూతూ మంత్రంగా ముఖ్యమంత్రితో స్టేట్మెంట్ ఇప్పించేసి బెదిరించి ఇది చేసి బంద్ను విరమింపజేస్తే మాట్లాడినటువంటి స్పీకర్ గారు గిరిజనుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి నా మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను, ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చూసుకుంటాను, గిరిజనుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నాను అని స్పీకర్ గారితో చెప్పించారా? ఈ కూటమి ప్రభుత్వం చెప్పించగలిగిందా? మంత్రి గారు కూడా నిన్న ఆందోళన చేసి బంధులు చేసి మన్యం జిల్లా అంతా బంధులు చేసి ప్రభుత్వాన్ని తూర్పాడబడితే అప్పుడొచ్చి తూతూ మంత్రంగా స్టేట్మెంట్ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తోసేసి 170 యాక్ట్ విషయంలోని అసత్య ప్రచారాలు నమ్మకండి, అలాగ చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవట. ఆవిడ అఫీషియల్ పేజ్లో మంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు. అంతేకాకుండా వీళ్ళు ఎలాగంటే 170 యాక్ట్ మీద ఇంత దారుణమైనటువంటి మాటలు ఆయన మాట్లాడితే అది ఖండించడం మానేసి ఏ ఒక్కరైనా మంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ గిరిజన శాసనసభ్యుడైనా సరే అయ్యన్న పాత్రుడు గారి వ్యాఖ్యలని ఖండించారా అని మేము ప్రశ్నిస్తున్నాం. అవి తప్పు అని చెప్పి మీరు మాట్లాడారా? అవి ఆయన వెనక్కి తీసుకోవాలని మీరు ప్రెషర్ పెట్టారా లేదా? పెట్టలేదు. ఈరోజు రోడ్డు మీదకి గిరిజనులు ఎక్కేసరికి తూతూ మంత్రంగా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాదని ఆయన నోటితో మీరు ఎందుకు చెప్పించలేకపోయారు? అయ్యన్న పాత్రుడు గారు అంటే ఒక సీనియర్ పొలిటీషియన్, మంత్రిగా చేశారు, ఎన్నో పదవులు చేశారు, గిరిజన ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తి, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల జీవన శైలి గురించి, చట్టాల గురించి, అన్నిటి గురించి దగ్గర నుంచి చూసిన వ్యక్తి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అది తప్పు అని అందరూ అడిగినప్పుడు ఆయనతో ఆ మాటలు వెనక్కి తీసుకునేలాగా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకు చెప్పలేదని మేము ప్రశ్నిస్తున్నాం. 170 యాక్ట్ గురించి ఇంతమంది రోడ్ ఎక్కితే ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చెప్తారు? జీవో నెంబర్ 3 గురించి. జీవో నెంబర్ 3 హామీకి కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం అట. మీకు గిరిజనులు అంటే చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు, గిరిజనుల మీద మీకు ఎప్పుడూ చిత్తశుద్ధి ఉండదు తెలుగుదేశం పార్టీకి. ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేస్తారు, గిరిజనుల మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడతారు. ఈరోజు మా గిరిజనుల విషయంలో మీరు చెప్పేది మేము ఎలా నమ్మాలి? సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, ఈ విషయంలో ప్రభుత్వం ముందు చర్యలు ఏమన్నా తీసుకుంటే అప్పటి నుంచి తీసుకున్నటువంటి నియామక పత్రాలు కూడా రద్దు చేస్తామని ఒక కాషన్ కూడా సుప్రీంకోర్టు పెట్టడం జరిగింది. మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆ మాటల్ని వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పి ఫ్యూచర్లో ఎప్పుడూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు నేనే కాదు ఎవ్వరూ కూడా పునరావృతం చెయ్యరు అని చెబితే అప్పుడు మా మనోభావాలు అన్నవి ఏదైతే దెబ్బతిందో శాంతించేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేగాని ఒట్టి మాటలు చెప్పేస్తే ఇక్కడ ఎవరు కూడా ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. మీరు ఈరోజు భయపెట్టి, అధికారులతో భయపెట్టి అలా చేసి ఇలా చేసి బంధుని ఒకరోజు చేసిన తర్వాత వెనక్కి తీసుకునేటువంటి నిర్ణయం చేయొచ్చు. కానీ ఖచ్చితంగా గతంలో మీకు ఎలాంటి బుద్ధి చెప్పారో రాబోయే రోజుల్లో కూడా ప్రజలు, గిరిజనులు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రజాప్రతినిధులు ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాం. విశాఖ పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలని, సొంత నిధులతో అభివృద్ధి చేయాలని పోర్ట్ హాస్పిటల్ ఎదుట చేపట్టిన నిరసన దీక్ష 134వ రోజుకు చేరింది. సిఐటియు జిల్లా కార్యదర్శి బి జగన్ ముఖ్య వక్తగా పాల్గొని నేటి శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ
పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ 150 పడకల సామర్థ్యంతో నిర్మించి ప్రస్తుతం 80 పడకలతో సమర్థవంతంగా పోర్ట్ అండ్ డాక్ అధికారులకు, ఉద్యోగులకు, కార్మికులకు దశాబ్దాల తరబడి 40,000 కుటుంబాలకు సేవలందిస్తుందన్నారు. అటువంటి పోర్ట్ హాస్పిటల్ను పీపీపీ పద్ధతిలో మల్టీ డిసిప్లినరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా 300 పడకలతో ప్రైవేట్ వారికి ఇచ్చేయాలనే నిర్ణయం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని సిఐటియు వ్యతిరేకిస్తుందన్నారు. ఇదే గనక అమలైతే పోర్ట్ అండ్ డాక్ కార్మికుల, ఉద్యోగుల కుటుంబాలు ఆరోగ్య భద్రతను ప్రైవేటు వారి చేతుల్లో పెట్టడమే అవుతుందని జోస్యం చెప్పారు. ప్రైవేటు వాడి చేతుల్లోకి వెళితే తిరిగి పోర్టు చేతుల్లోకి వచ్చే అవకాశం లేదన్నారు. ఇప్పుడు వైద్యం వేలాది మంది పోర్ట్, డాక్, పెన్షనర్, పూల్, క్యాజువల్ కుటుంబాలకు దూరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి ప్రైవేటీకరణకు జరుగుతున్న ఉద్యమంలో ప్రజలు కూడా భాగస్వామ్యం అవుతున్నారని, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్నారో ఈ బెనిఫిషరీస్ వీళ్ళందరూ కూడా నష్టపోయే పరిస్థితి వస్తుందని చెప్పి పోర్ట్ అండ్ డాక్ కార్మికులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు గత 134 రోజులుగా ధర్నా చేస్తున్నాం. పోర్ట్ హాస్పిటల్ ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు బాబు అంటే, ఏదో సామెత చెప్పినట్టు తాటి చెట్టు ఎందుకు ఎక్కువ అంటే దూడ గడ్డి కోసం ఎక్కినట్టు అన్నట్టు ఈరోజు పోర్ట్లో 3,500 కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయి, రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం 760 కోట్ల లాభాలు వచ్చాయి. గత సంవత్సరం 350 కోట్లు, అంతకుముందు 259 కోట్లు, అంతకుముందు 200 కోట్లు. ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయల లాభాలు వస్తున్నటువంటి పోర్ట్ హాస్పిటల్ని ప్రైవేటు పరం చేయడంలో ఏమైనా అర్థం ఉందా? కేవలం ఇది ప్రైవేటు వాడి చేతుల్లో పెట్టి చేతులు దులుపుకోవడానికి, తన బాధ్యత నుండి తప్పుకోవడానికి యాజమాన్యం ప్రభుత్వం చేస్తున్న ఇది కుట్ర. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సహించం. విశాఖ ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం జీతాలు చెల్లించకపోవడానికి నిరసనగా విశాఖ డాబా గార్డెన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట బాధితులు భిక్షాటన నిర్వహించారు. ఈ సందర్భంగా తొలగించిన కార్మికులు పలు నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా హాస్పిటల్ నర్సింగ్ హోమ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ వై రాజు మాట్లాడుతూ, గత 3 నెలలుగా ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం 38 మంది కార్మికులను తొలగించడం దుర్మార్గమన్నారు. అయితే ఇదే విషయమై స్థానిక తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దృష్టికి తీసుకువెళ్లామని, అయినా కూడా ఏమాత్రం ఎంజీఎం కార్మికులు స్పందించలేదన్నారు. ఈ క్రమంలో తొలగించిన కార్మికులకు ఆర్థిక సాయపడగలమనే ఉద్దేశంతో భిక్షాటనతో కూడిన ఆర్థిక సహాయాన్ని అందజేసేందుకు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. పేరున్న సంస్థ, కార్పొరేట్ సంస్థ. చెన్నైలో, బాంబేలో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళకి. అయితే ఇంత పెద్ద కార్పొరేట్ సంస్థలో ఎక్కడ కూడా కార్మిక చట్టాలు అమలు చేయకపోవడం చాలా దుర్మార్గం. అంటే ధనబలం, కండబలం, రాజకీయ పెలుగుబడి ఉందనేసి కార్మికుల జీవితాలతోనే ఆడుకుంటుంది ఈరోజు 7 హిల్స్ యాజమాన్యం. అలాగే 38 కుటుంబాలని ఈరోజు వీధిలోకి నెట్టింది. వాళ్ళ కుటుంబాలు ఆకలి బాధలకు గురవుతున్నారు. వాళ్ళ ఆకలి బాధలకు గురయ్యి ఎలాగైనా సరే వాళ్ళని లొంగ తీసుకోవాలని యాజమాన్య దుర్మార్గమైన కుట్రని ప్రజలందరూ వ్యతిరేకించాలి. కార్మికులు కూడా ఈరోజు యాజమాన్యం ఎన్ని పన్నాగాలు పన్నా దాన్ని ఎదిరిస్తూ పోరాటాన్ని సాగిస్తామని నిశ్చయించుకున్నది జరిగింది. 38 కుటుంబాలు ఆకలితోనైనా చచ్చిపోతాం కానీ యాజమాన్యానికి లొంగిపోమని ఈరోజు ఖరాఖండిగా చెప్పడం జరిగింది. అయితే యాజమాన్యం లేబర్ కమిషనర్ గారు చెప్పిన, ప్రజాప్రతినిధులు చెప్పినా, ఎంతమంది చెప్పినా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. దానికి ఖచ్చితంగా భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది. యాజమాన్యం పూర్తిగా దివాలా తీసే వరకు కూడా వాళ్ళ వైఖరికి పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఏం జరిగినా, ఎటువంటి పరిణామాలు వచ్చినా దానికి ఎంజీఎం 7 హిల్స్ యాజమాన్యమే బాధ్యత వహించవలసి ఉంటుందని ఈ సందర్భంగా కార్మికుల తరఫున తెలియజేస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా తోపుడు బండ్లపై చిల్లర వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారిని ఒక్కసారిగా అధికారులు తొలగించడం అన్యాయమని సిఐటియు నగర కార్యదర్శి ఎం సుబ్బారావు మండిపడ్డారు. ఈ సందర్భంగా విశాఖ పూర్ణ మార్కెట్ బస్ స్టాప్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో భాగంగా పలు ప్లకార్డులను ప్రదర్శించి నిరసన ర్యాలీ చేశారు. అనంతరం ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు.
ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒక్కసారిగా తోపుడు బండ్లపై వ్యాపారాలను చేయవద్దని అనడం దారుణమని, దళితులు, బీసీలు ఎంతో మంది ఉపాధి రీత్యా ఇక్కడ బతుకుతున్నారని అన్నారు. అయితే ఇటీవల పండుగ సమయంలో 30,000 రూపాయల పండ్లు, పూలను అధికారులు ధ్వంసం చేసి ఇక్కడ వ్యాపారాలు చేయవద్దని హెచ్చరించారన్నారు. ఇప్పటికైనా అధికారులు తోపుడు బండ్ల కార్మికుల సమస్యలను పరిష్కరించి యథావిధిగా వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలన్నారు. ఈరోజు 4-5 రోజుల నుంచి మున్సిపాలిటీ వాళ్ళు అవని పోలీసు వాళ్ళు అవని మమ్మల్ని రోడ్డు మీద దుకాణాలు పెట్టలేదు. చాలామంది ఇంచుమించి ఒక 130 మంది 140 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏదో భర్తలు చూడలేక పిల్లలతో నుండి నానా పుర్రాకులు పడి వ్యాపారాలు 10,000 రూపాయల వ్యాపారాలు కొనుక్కున్నవన్నీ కూడా దవసం చేసి పట్టుకొని వెళ్ళిపోయి మమ్మల్ని దుకాణాలు పెట్టనవద్దనేసి కనీసం మాకు ఒక చోటు చూపించలేదు, మంచి లేదు, ఒక చెడ్డ లేదు, మాకు కనీసం టైం ఇవ్వకుండా తీయించేసి మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారండి. మేము 4 రోజుల నుంచి సుబ్బారావు గారి వెనకాతలు తిరుగుతున్నాం, సంతకాలు పెట్టాం, కమిషనర్కి, కలెక్టర్కి, తర్వాత ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా కాగితాలు పెట్టాం. మరి మా బాధలు వింటారనేసి అని ఎమ్మెల్యే గారు కానీ, కమిషనర్ కానీ, కలెక్టర్ కానీ మా మాటలు వింటారనేసి మా బాధలు ఏదో చేస్తారని మళ్ళీ మా దుకాణాలు కార్పొరేటర్ కానీ, నెల్లూరు భాస్కర్ రావు గారు కానీ మా బాధలు వింటారనేసి అని మళ్ళీ ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చోబెడతారనేసి అని మనుషులు సర్దించిస్తారనేసి మేము ఇది చేసి కోరుకొని సెలవు తీసుకుంటున్నాం. ఒక పక్క పరిశ్రమలు, మరో పక్క భారీ వాహనాల నుంచి వెలువడే కాలుష్యంతోనే అవస్థలు పడుతున్న తమకు ఇప్పుడు యార్డ్లలో నిల్వ ఉంచే కెమికల్లో కలిపే కసరు నుండి వచ్చే దుమ్ముదిలితో రోగాల బారిన పడుతున్నామని కండిపిల్లివారి వీధి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంట్యాడ కంపెనీ ఆవరణలో గ్రామస్తులు నిరసన తెలుపుతూ మీడియాతో మాట్లాడారు. ఊరు పుట్టినప్పటి నుండి ఇక్కడే కుటుంబాలతో జీవిస్తున్నామన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో తమ భూములను ఇచ్చినందుకు గాను ఇక్కడ 260 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగిందన్నారు. ఇక్కడ యువతకు, ప్రజలకు మేలు జరుగుతుందని ఈ భూమిని ఏపీఐఐసి వారికి ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఇక్కడ ఉన్నదంతా స్టీల్, కోర్, బ్లాక్ కోల్ వంటి స్టోరేజ్ నిమిత్తం ఉన్నాయని, దానివల్ల కాలుష్యంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కండిపిల్లివారి వీధే కాకుండా పెదగంట్యాడ, గొందేసివారి వీధి, గొడ్డువానిపాలెంలో ఉన్న గ్రామ ప్రజలందరూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. వీటిని తక్షణమే ఇక్కడ నుండి తరలించాలని, లేని ఎడల ఎటువంటి పోరాటం చేయడానికైనా గ్రామ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని యాజమాన్యానికి హెచ్చరించారు. వచ్చి ఏపీఐసిసి కోల్కి హ్యాండ్ ఓవర్ చేశారు. అక్కడ రైల్వే ట్రాక్ నిమిత్తం స్టీల్ ప్లాంట్ వాళ్ళు అక్కడ 200 ఎకరాలు తుంగలాం దగ్గర వడ్లపూడి రైల్వే ట్రాక్ గురించి అని ఆ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి ఇస్తే స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఎక్వైర్ చేసి ఈ 206 ఎకరాలు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారు. దీంట్లో ఏదో లోకల్ వాళ్ళు బతుకుతారు కదా అని ఆ రోజుల్లో మా పెద్దలందరూ అంగీకరించారు. ఈరోజు 200 ఫ్లాట్లు అయితే అలాట్మెంట్ అయిపోయి ఏది ఖాళీ ఉండదు. ఇక్కడ ఇండస్ట్రీస్ అయితే రన్ చేయట్లేదు. లోకల్ వాళ్ళు బతుకుతారంటే లోకల్ వాళ్ళకి అసలు అన్యాయమే జరిగింది తప్ప న్యాయం జరగలేదు. అందరూ కొనుక్కుని ఓనర్ ఎవడో కూడా ఇండస్ట్రీ పెట్టలేదు. ఏపీఐసిసి వాళ్ళు దేనికి అలర్ట్ చేశారో ఇక్కడైతే న్యాయం జరగట్లేదు. అది ఏదో వర్క్షాప్కో లేకపోతే ఏ కన్వేర్ బెల్ట్ తయారు చేయడానికో, గైర్ బాక్సులు తయారు చేయడానికో పెట్టుంటారు. కానీ అందరూ కూడా మ్యాక్సిమము కోక్ యార్డు, కోల్ యార్డులు, స్టీల్ యార్డులు తప్ప ఇక్కడ ఏమీ లేవు పెదగంటేడు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో. మరి ఏపీఐసిసి వాళ్ళు అయితే సూపర్వైజనే లేదు. ఇక్కడ ఏపీఐసిసి కూడా దేనికి అలర్ట్ చేశాడు, ఏ కంపెనీ రన్ చేస్తున్నారు, అసలు ఇక్కడ పరిస్థితి ఏంటి, లోకల్ వాళ్ళకి ఉద్యోగం దొరికిందా లేదని కూడా వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళు ఏదో అలర్ట్ చేస్తారు, వెళ్ళిపోయారు. ఈ బొగ్గుతోటి మేము ఈ బొగ్గు స్టీల్ ఈ గంగవరం పోర్టు అంతకుముందు అయితే ఎలాగో అయిపోయింది. గంగవరం పోర్టు వచ్చిన దగ్గర నుంచి బొగ్గుతోటి ఇక ఈ డస్టులతోటి మొత్తం యార్డులన్నీ కూడా నింపేశారు. నింపేసి మా పబ్లిక్ అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. పెదగంటేడు ప్రజలందరినీ రోజుకి కూడా మేము ఆల్రెడీ 1 మంత్ బిఫోరే మేము చెప్పాం. పండగ ముందు వచ్చి బాబు మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మీరు చేసుకుంటే లారీలు తిరుగుతున్నాయి, లారీకి టార్పాలిన్ కూడా ఏరీలు గంటలు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. చేసి మొత్తం ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంతా కూడా కోల్ యార్డులు, కోక్ యార్డులు, ఈ స్టీల్ యార్డులు తప్ప ఒక ఇండస్ట్రీ లేదు. వీళ్ళు అద్దెలు ఎవడో అద్దెకి తీసుకుంటుండో అద్దెకి ఇచ్చేసుకుంటుండే అంతే ఓనర్ తప్ప. ఇక్కడ మేము ఎప్పుడో ఆల్రెడీ చెప్పున్నాం, మేము చాలాసార్లు చెప్పాం, ఖాళీ చేసేయండి బాబు, మీకు నమస్కారం, మేము ఇక్కడ అసలు అయితే మాకు ఇక్కడ ఉండలేకపోతున్నాం, లేదా మా ఇల్లులు తీసేయండి. విజయనగరం జిల్లా రాజాం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న కాలువలో ఓ మృతదేహం లభ్యం కావడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. మృతుడి పర్సులో ఉన్న ఆధారాల ద్వారా మెరకముడదాం మండలం రామయ్య వలసకు చెందిన మజ్జి రామకృష్ణగా పోలీసులు గుర్తించారు.
మృతుడి బైక్ కూడా అక్కడే పార్క్ చేసి ఉండడంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహం తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రజలకు చేరువ చేయాలి. గుంటూరు కిమ్స్ శిఖర ఆసుపత్రి ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు నిర్ణయం. '1/70 యాక్టుపై స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యలు సరికాదన్న మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి. గిరిజనుల హక్కులు కాలరాస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరిక. రాజాం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో కాలువలో లభ్యమైన వ్యక్తి మృతదేహం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.